నా పేరు లక్ష్మీ మనోహరి. నా భర్త వెంకటరావు. మామూలుగా ఆయనకి దెబ్బలు తగిలినాయి అని చెప్పి బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను నీళ్లు ఇంటి దగ్గర ఎవరం లేము, నీళ్లు వదలటాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. రాడ్లు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు. ఈయన స్పృహ లేకుండా అయిపోయారు. నేను మామూలుగా హాస్పిటల్కి 108 లో తీసుకుని వచ్చాను. నాకు న్యాయం కావాలి. పాత కక్షలన్నీ మనసులో పెట్టి నా ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగిలినాయి. నాకు న్యాయం కావాలి. నేను నా భర్తకి న్యాయం. నా పేరు లక్ష్మీ మనోహరి. నా భర్త వెంకటరావు. మామూలుగా ఆయనకి దెబ్బలు తగిలినాయి అని చెప్పి బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను ఇంటి దగ్గర ఎవరం లేము, నీళ్లు వదలటాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. రాడ్లు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు. ఈయన స్పృహ లేకుండా అయిపోయారు. నేను మామూలుగా హాస్పిటల్కి 108 లో తీసుకుని వచ్చాను. నాకు న్యాయం కావాలి. పాత కక్షలన్నీ మనసులో పెట్టి నా ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగిలినాయి. నాకు న్యాయం కావాలి. నేను నా భర్తకి న్యాయం.